ప్రియమైన దేవుని వర్లారా, ఇటు అవకాశమును మరి ఒక దినమున దయచేసిన దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, చేరువచ్చిన అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియారందరికీ వందనాలండి. సంతోషము. ఎంతో చక్కగా దేవుని యొక్క మాటలు వినుటకు, అలాగే ఆయన్ని ఆరాధించుటకు, మహిమపరచుటకు దినదినము కూడా ఎంతో ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో మనం వర్ధిల్లాలి. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని ఆలోచనలు, కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ, ఇంతకుముందు మనం ఏదైతే నేర్చుకోలేదో, ఇంతకుముందు మనం ఏదైతే వదిలిపెట్టామో వాటిని మరలా ఆలోచన చేసుకుంటూ మనం ముందుకెళ్దాం పిల్లారా. ఎందుకు అన్నానంటే ఈ మాట, ఇంతకుముందు ఏదైతే వదిలిపెట్టామో అన్నది, ఇంతకుముందు మనం ఏదైతే నేర్చుకోలేదు అన్న పదజాలను ఎందుకు ఉపయోగించానంటే, ఈరోజు క్రైస్తవుడు అనగానే దేవుని ప్రేమను పొందుకున్నవాడు, దేవుని ప్రేమను ఇతరులకు తిరిగి ఇవ్వవలసిన వాడు. అంతే కదండి. దేవుడు అంటేనే ఆయన ప్రేమ అయి ఉన్నాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం అందరం కూడా కలిగి ఉన్నాము. దైవముగా, ఒక కన్న తండ్రిగా ఆయన మన ఆత్మలకు తండ్రి. అయితే బైబిల్ గ్రంథంలో ఈ ప్రేమ అనే పదజాలం మనం చూసినప్పుడు దేవుడు ప్రతి చోట చెబుతున్న మాట, నా ప్రేమ మీరు కలిగి ఉండడి, సహోదరులను ప్రేమించుడి, అందరినీ ప్రేమించుడి, లోకంలో ఉన్న అందరూ కూడా మనవారే, ఆ క్రమంలో శత్రువులను సైతము ప్రేమించమని వాక్యము, లేఖనాల్లో ఉన్న సత్యాలు మనకి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తూనే ఉన్నాయి. కానీ నిజంగా దేవుడు సెలవిచ్చిన రీతిలో మనం ఇతరులను ప్రేమించగలమా అంటే నో అనే ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది గురించి చాలా మంచి మాట్లాడుకుంటాం. పలానా వ్యక్తి ఉన్నాడండి, చాలా బాగా ఆదరిస్తాడు, చక్కటి ప్రేమ చూపిస్తాడు అనే ఒక సాక్ష్యాన్ని మనము ఒక వ్యక్తి గురించి పరిచయం చేస్తుంటాం ఇతరులకి. ఆ సాక్ష్యం మనం గమనించినప్పుడు ఆ వ్యక్తి ఎవరిని ప్రేమించగలడు అని అంటే, ఎవరైతే ఆ వ్యక్తికి దగ్గరగా ఉంటాడో, ఎవరైతే ఆ వ్యక్తికి సపర్యలు చేస్తారో, ఎవరైతే ఆ వ్యక్తి యొక్క మాటను ఎప్పుడు కూడా జవదాటకుండా మంచిగా వింటారో వారిని మాత్రమే మనిషి అన్నవాడు బాగా ఇష్టపడతాడు, బాగా ప్రేమిస్తాడు. అలా కాకుండా చెప్పిన ప్రతిదానికి యాంటీ మాట్లాడారనుకోండి, చెప్పిన ప్రతిదానికి వ్యతిరేకంగా వారు చేశారనుకోండి, ఇక్కడున్న వ్యక్తి అవతల వ్యక్తిని ప్రేమించగలడా? నిజాయితీగా, నిస్వార్థంగా దేవుడు ఎలాగైతే ప్రేమిస్తున్నాడో అలాంటి ప్రేమను ఈనాటి వ్యక్తులలో మనము చూడగలమా అంటే చూడలేము. అది బైబిల్ చెప్తున్న వాస్తవం. ఎందుకంటే మనిషిలో ప్రేమ ఆలోచనల కంటే పాపపు ఆలోచనలే బాగా ఎక్కువైపోయాయి. మనిషి హృదయం నిండా ఏమన్నదంటే కోరికలు ఎక్కువైపోయాయి. మనిషి హృదయం నిండా ఆలోచనలు ఎక్కువైపోయాయి. మనిషి హృదయం యావత్తూ కూడా వాంఛలతో నిండిపోయిన హృదయం ఇది. అందుకే ఈనాడు సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ మనం చూస్తే నానాటికి ప్రేమ అనేది కనుమరుగైపోతుంది. వాంఛలు అనేవి, కోరికలు అనేవి నానాటికి కూడా విస్తరిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే కనుమరుగైపోతున్న ప్రేమ, విస్తరిస్తున్న వాంఛలు అనే సందేశాన్ని మనము ఈరోజు ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూస్తే రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ప్రియులారా. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించునో. ఒకసారి ఆగుదాం. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్న మాట ఏమిటంటే, ఈ లోకములోనికి ఒక మనుషుని ద్వారా పాపము ప్రవేశించింది. ఆ మనుషుడు ఎవరు చెప్పండి? హవ్వమ్మ. మనుషుడు అన్న మొదటి పాపి చరిత్రలో ఆదాము కాదు, హవ్వ. అంటే ఒక స్త్రీని గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. స్త్రీకి కలిగిన ఆలోచనలు కూడా మనం ఆలోచన చేయాలి. అలాగని పురుషుడు మంచోడా అంటే మంచోడు కాదు. పురుషుడు కూడా అదే దారిలో ప్రయాణం చేశాడు. కాబట్టి ఈ స్త్రీ పురుషుల బంధము గురించి దేవుడు చెబుతున్నాడు. వీరి ద్వారా ఈ లోకములోనికి పాపము ప్రవేశించింది. ఆ పాపము ప్రవేశించను అలాగుననే
మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఆదాము హవ్వలు ఎలాగైతే పాపము చేశారో, లేదా హవ్వ ఆదాములు ఎలాగైతే పాపము చేశారో, లోకంలో ఉన్న మనుషులందరూ కూడా అలాంటి పాపాలే చేసి మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఆ మరణము కొని తెచ్చుకునే కంటే ముందు మనిషి ఏం చేస్తున్నాడు చెప్పండి? పాపము చేస్తున్నాడు. బైబిల్ చెప్తున్న సత్యము, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆ అందరిలో నేను కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాను. చాలామంది అంటుంటారు, దేశంలో పరిస్థితులు ఏం బాగాలేదని అంటారు. అంటే నువ్వు ఈ దేశంలో లేవా? అంటే దేశంలో పరిస్థితులు బాగాలేదు అని చెప్పే కంటే ముందు నా పరిస్థితే, నా ఆత్మీయ స్థితే సరిగా లేదు అని ఆ ప్రశ్న మనం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఈ భూమి మీద బ్రతుకుచున్న మనము ఒక 3 ప్రశ్నలు ఎప్పుడు కూడా మనకు మనమే సంధించుకోవాలి. ఆ 3 ప్రశ్నలు చాలా ప్రాముఖ్యమైనవి, ప్రాధాన్యమైనవి. వాటిలో ఈ భూమి మీద బ్రతుకుచున్న మనముగా వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న ఏమిటంటే, అసలు నేను ఎక్కడి నుండి వచ్చాను? ఇది మొదటి ప్రశ్న. ఎక్కడి నుండి వచ్చాననే దానికి సమాధానము బైబిల్ ఇస్తుంది. అలాగే ఎక్కడి నుంచో వచ్చి నేను ఇక్కడ ఉన్నాను, అసలు ఈ భూమి మీద నేను ఎందుకున్నాను అనేది రెండవ ప్రశ్న. నేను ఎందుకున్నాను ఈ భూమి మీద అని దేవుణ్ణి అడిగితే, బైబిల్ గ్రంథాన్ని అడిగితే, నువ్వెందుకు బ్రతికున్నావో, బ్రతికుండు నువ్వు ఏమి చెయ్యాలో, ఏ కార్యాల్లో నువ్వు ఉండాలో నేర్పించేదే బైబిల్ గ్రంథం. ఇక మూడవ ప్రశ్న, ఈ జీవితం ముగిసిన తర్వాత ఈ భూమిని విడిచి నేను ఎక్కడికి వెళతాను అని ఈ 3 ప్రశ్నలు వేసుకుని మనము మన జీవితాన్ని ప్రతిరోజు ప్రారంభిస్తే ఖచ్చితంగా పాపము జోలికి మనం వెళ్ళం. ఎందుకంటే సమాధానం ఏమిటి? మనము తల్లి గర్భము నుండి వచ్చిన వారు మాత్రమే కాదు, కానీ పరలోకము నుండి, మన పౌరస్థితి అయిన పరలోకము నుండి మనము ఆ పరలోకమందున్న తండ్రి ద్వారా మనం ఈ లోకంలోనికి వచ్చిన వారం. మన పౌరస్థితి పరలోకమందున్నది. మరి ఇక్కడ ఉండగా మనం ఏం చేయాలంటే, ఆయన నిమిత్తము మనం ఉన్నాము, ఆయన కోసం మనం ఉన్నాం. కాబట్టి మన బ్రతుకు యావత్తు కూడా ఆయన నీతిని, ఆయన రాజ్యమును, ఆయన సన్నిధిని మనము వెతికి ఆయన కోసమే బ్రతకాలి. ఈ రెండో దానికి ఆన్సర్. ఇక మూడవది ఏంటి చెప్పండి? మన క్రియలను బట్టి ఎక్కడికి వెళ్తామో దాన్ని డిసైడ్ చేసేది మనము కాదు, దేవుడు. మన క్రియలు, నీ క్రియలు నీతిగా ఉంటే ఆయన తన సన్నిధికి చేర్చుకుంటాడు. నీ క్రియలు అన్యాయంగా ఉంటే, అక్రమంగా ఉంటే నరకానికి వెళ్ళిపోయి ఆరని అగ్నిలో నువ్వు అగ్నిగా కాలిపోయి బూడిదైపోతావు. అందుకే మనిషి తన జీవితంలో ఈ 3 ప్రశ్నలు ఉదయం లేచిన వెంటనే వేసుకోవాలి. అమ్మయ్య, బ్రతికే ఉన్నాను. బ్రతికి ఉన్న ప్రతి ఒక్క మనిషి జీవం వేసుకోవాల్సిన ప్రశ్న ఏమిటంటే, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఇక్కడ ఎందుకున్నాను, ఈ జీవితం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనే 3 ప్రశ్నలతో మీ జీవాన్ని ప్రతి డేని మీరు ప్రారంభించండి. జీవితంలో దేవుడు గుర్తుంటాడు. ప్రతిరోజు దేవుడు గుర్తుంటాడు. ప్రతిరోజు ఆయన సన్నిధి గుర్తుంటుంది. ప్రతిరోజు ఆయన మాటలు గుర్తుంటాయి. ఆ మాటల ప్రకారం మనం బ్రతికితే ఖచ్చితంగా మనం వెళ్ళేది ఆయన సన్నిధికే చేరుకుంటాం మనం. అందుకే ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనిషి సత్కార్యముల కంటే దుష్కార్యములు, నేర చరిత్ర కలిగిన వాడే ప్రేమను వదిలేసి హృదయంలో ఉన్న వాంఛలను పెంచుకుంటూ తన జీవితంలో తనకు నచ్చినట్టు బ్రతికిస్తున్నాడు. అందుకే ఈరోజు సమాజంలో దేవుడు చూపించిన ప్రేమ తగ్గిపోయింది. మనిషి హృదయములో పుట్టుకొస్తున్న వాంఛలు ఏవైతే ఉన్నావో వాంఛలు పెరిగిపోతున్నాయి. మనిషి పాపం చేయడానికి కారణం ఏంటి చెప్పండి? హృదయంలో వచ్చే కోరికే. 2 పిల్లలు స్కూల్లో ఉన్నారు. ఇద్దరికి జామెంట్రీ బాక్సులు ఉన్నాయి. వాడికి మంచి పెన్సిల్ ఉంది, వీడికి మంచి పెన్సిల్ ఉంది. రాస్తూ ఉండగా పెన్సిల్ కొంచెం విరిగిపోయింది. వీడికి ఒక ఆశ పుడుతుంది, నాది ఇరిగిపోయింది కదా పెన్సిల్, నా పెన్సిల్ ఇరిగిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? పక్కోడి పెన్సిల్ మీద కన్ను పడుతుంది. అంటే ఉన్నది సగమైనా ఉందిలే, దాన్ని మరలా షార్ప్ చేసుకుని దాంతో రాసుకుందామన్న బుద్ధి వస్తే బాగానే ఉంటుంది. అలాంటి బుద్ధి రావట్లే.
అయ్యో నా పెన్సిల్ ఇరగొట్టేశాను, ఇదే పెన్సిల్తో అమ్మ దగ్గరికి వెళ్తే ఎందుకురా మొన్ననే కొత్త పెన్సిల్ కొన్నాను, ఎది కూడా ఇరగొట్టావా అని అమ్మ తిడుతుంది, నాన్న కొడతాడు. ఇలాంటి భయమును పెంచుకుని హృదయంలో ఒక తప్పుడు ఆలోచన మొదలవుతుంది. ఆ ఆలోచనే పక్కోడు లంచ్కి వెళ్ళినప్పుడు, పక్కోడు యూరిన్కి వెళ్ళినప్పుడు ఆడి బ్యాగ్లో చేయి పెట్టాలి, ఆ పెన్సిల్ తీసేసుకోవాలి. పైగా ఈ పంచాయతీ ఎక్కడికి వెళ్తుంది చెప్పనా? క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్తుంది. టీచర్, నా పెన్సిల్ వీడు కొట్టేశాడు. అసలు పెన్సిల్ తీసేసుకోవడానికి కారణం ఏంటి చెప్పండి? హృదయములో కలిగిన వాంఛ, కోరిక. అంటే చిన్నపిల్లలు ఏం చేస్తారో చెప్పాను. ఇక పెద్ద పెద్దవాళ్ళు ఏం చేస్తారో మనందరికీ తెలుసు. రోడ్డు మీద అమ్మాయి చక్కగా వెళ్తుంది అనుకోండి, బాగుంది, రూపం కలిగి ఉన్నది. పురుషుని యొక్క హృదయ ఆలోచనలు ఎలా ఉంటే చెప్పండి, హృదయంలో ఉన్న వాంఛలు ఎలా ఉంటే చెప్పండి, దరిద్రమైన ఆలోచనలు. అలాగే ఎన్ని ఉదాహరణలు మాట్లాడుకున్నా ఇలాంటి వాంఛలు కలిగి మనిషి బ్రతికేస్తున్నాడు ఈరోజు. మద్యము తాగాలనే వాంఛ, వ్యసనాలకు అలవాటు పడిపోతున్నాడు ఈనాటి మనిషి. ప్రియమైన దేవుని వారలారా, మనిషి హృదయంలో వాంఛలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నీకు కలిగి ఉన్న ప్రతి ఒక్క వాంఛ దేవుడు తీర్చాలా? బైబిల్లో ఒక వాక్యం ఉంది కదా, అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి మనము ఏమంటారు వాటిని, వాగ్దానాలు తీసుకున్నప్పుడు ఆ మాట కూడా మనకు వస్తుంది కదా. ఏమిటా మాట? దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చును లేదా నెరవేర్చును. ఎక్కడుందా మాట చూద్దాం ఒకసారి. 34వ కీర్తన అనుకుంటా, ఐ థింక్. కీర్తనల గ్రంథంలోని 37వ కీర్తన, కీర్తనల గ్రంథంలోని 37వ కీర్తన 4వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, 37వ కీర్తన 4వ వచనం చూస్తే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన హృదయంలో ఏ వాంఛ కలిగి ఉంటే ప్రతి వాంఛ దేవుడు తీర్చేస్తాడా? మందు తాగాలని ఉందండి అనిపిస్తుంది ఈ మధ్యన, ఎందుకో అంటే ఇప్పుడు దేవుడు ఆమెను అనేసి అలాగో జరిగిన కాకని నిన్ను అక్కడికి నడిపించి తాగిపించేలా దేవుడు నీతో ప్రవర్తింపజేస్తాడా? నో. ఒక భార్య ఉండగా వేరొక భార్యతో కూడా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన కలిగింది హృదయంలో, దేవుడు ఆ ఆలోచన తీర్చేస్తాడా? నీ హృదయంలో ఎలాంటి వాంఛ కలిగినా, ఎలాంటి కోరిక కలిగినా ప్రతి కోరికను కూడా దేవుడు తీర్చేవాడా అంటే నో. నీవు దేవునిలో సంతోషించాలి. దేవుడు నీకు ఒకటి ఇవ్వాలంటే దానికి ఎన్నో కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటి? 3వ వచనంలో 37వ అధ్యాయము కీర్తనల గ్రంథము 3వ వచనం చూస్తే, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. సత్యమును అనుసరిస్తే నీ హృదయంలో సత్యానుకూలమైన ఆలోచనలు వస్తే ప్రతి ఆలోచనలు కూడా అది సత్యమైతే, నీతి అయితే, న్యాయమైతే అలాంటి ఆలోచనలు, అలాంటి కోరికలను, అలాంటి వాంఛలను దేవుడు తీరుస్తాడు. అంతేగాని ప్రతి దుర్మార్గమైన ఆలోచనలు దేవుడు తీర్చడు. అర్థమవుతుందా? దేవుడు ఒకటి ఇవ్వాలంటే ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్లో నువ్వు పాస్ అవ్వాలి, దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటి? నా హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన, ప్రతి వాంఛ నెరవేరాలంటే నేను దేవునిలో సత్యానుసారముగా, సత్యము అనగా వాక్యము, వాక్యానుసారంగా నేను బ్రతికితే నా హృదయంలో ఉన్న వాంఛలు దేవుడు తీరుస్తాడు. నా హృదయంలో ఉన్న ఆ వాంఛలన్నీ కూడా పరిచర్య చేయాలి. ఏం సంపాదించుకోకపోయినా పర్లేదు, పరిచర్య చేసి పరలోకం కొట్టాలి అనేది నా వాంఛ. అలా ఒక్కొక్కరి హృదయంలో ఒక్కొక్క వాంఛ ఉంటుంది. ఒకరికేమో ఫారెన్ వెళ్ళాలని, ఒకరికేమో ఈ హైదరాబాద్ నగరంలో పెద్ద ఇల్లు కట్టుకోవాలి, డూప్లెక్స్ అయినా పర్లేదు, అడ్జస్ట్ అయిపోదాం, అవునా? ఉన్న ఉద్యోగంలో జీతం సరిపోవట్లేదు, ఇంకొంచెం పెద్ద ఉద్యోగం కావాలి. ఇలా ఎవరి వాంఛలు వాళ్ళవి, ఎవరి కోరికలు వాళ్ళవి. కానీ ప్రతి కోరికను దేవుడు నెరవేర్చడు. కానీ దేవునిలో ఆయన సత్యమును అనుసరించి మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు మాత్రమే మన హృదయ వాంఛలను ఆయన నెరవేరుస్తాడు. ఈ మాటనంతా కూడా మీరు మనసులో ఉంచుకుని, మనం స్టార్టింగ్లో చదివిన రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక మనుషుని ద్వారా లోకములోనికి పాపము వచ్చింది, అలాగే ఆ మనుషులు ఎలాగైతే పాపము చేశారో మనుషులందరూ పాపము చేయడం వల్ల అందరికీ కూడా మరణము సంప్రాప్తమాయను. కాబట్టి ఈరోజు మరణము ప్రపంచాన్ని ఏలుతుంది.
అసలు ఒక మనుషుని ద్వారా పాపం వచ్చిందన్నాడు. ఒక వ్యక్తి పాపము చేసే కంటే ముందు తన హృదయంలో వాంఛ కలుగుతుంది, కోరిక కలుగుతుందని లేఖనాలు చెబుతున్నాయి. అంతే కదా, మనిషి హృదయంలో ఆలోచన వచ్చిన తర్వాతనే, వాంఛ కలిగిన తర్వాతనే పాపం చేస్తారు. ఈరోజు ఎన్నో రేపులు జరుగుతున్నాయి సమాజంలో. రోజుకి 1-2 కాదు, రోజుకి 100,000 జరుగుతున్నాయి. ఎక్కడండి అనక్కండి, ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎంతోమంది అభాగ్యులు క్రూర మృగాలకు బలైపోతున్నారు, మానవ మృగాలకు. వారిలో చిన్న పిల్లలు అత్యాచారం చేయబడుతున్నారు. వారిలో వివాహం అయ్యి వేరుగా ఉంటున్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారిని అత్యాచారం చేస్తున్నారు. వారికి ఆల్రెడీ పిల్లలు ఉంటే ఆ పిల్లలను కూడా చెరి చేస్తున్నారు. ఈరోజు మనిషి హృదయము కరుడు గట్టిన నేరస్తుడి హృదయం వల్లే మారిపోయింది ఈరోజు. ఎందుకు ఇన్ని అత్యాచారాలు చేస్తున్నావు మనిషి అంటే, హృదయంలో ఉన్న వాంఛలు ఎక్కువైపోతున్నాయి మనిషికే. 1-2 అంటే ఎన్నో వికృత శ్రేష్ఠులు ఈరోజు సమాజంలో జరుగుతున్న శ్రేష్ఠుల ప్రియమైన దేవుని వారలారా. మనుషులందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? పాపము చేస్తున్నారు. మనిషి పాపము చేయడానికి కారణం ఏమిటంటే హృదయంలో వస్తున్న చెప్పాలి వాంఛ. అప్పుడప్పుడు కొన్ని కట్టు కథలు కూడా ఉంటాయి. కోరికలు తీరకుండా ఒక స్త్రీ చచ్చిపోతే ఏమై పుడుతుంది? దెయ్యమై పుడుతుంది. ఆ దెయ్యమై పుట్టింది, ఆ దెయ్యమే ప్రతిరోజు మా ఇంటికి వస్తుంది, మమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ చేసి ఆ దోషాన్ని, ఆ దుష్ట దెయ్యాన్ని ఇంట్లో నుంచి గెంటేయాలి. మీరుంటున్న మాట మీరు గమనించాలి. కోరికలు, వాంఛలు తీరకుండా చచ్చిపోతే ఇలా ప్రపంచంలోనే, మన ఇళ్లలోనే అందరూ తిరుగుతారు అనే నానుడు ఉంది చూడండి సమాజంలో. ప్రేతాత్మలు అన్నాడు. అంటే మనిషి తన జీవితంలో తన వాంఛలు ఎప్పటి వరకు తీరట్లేదనంటే చచ్చేంత వరకు కొన్ని కోరికలు తీరట్లే అస్సలు. అలాంటి భయంకరమైన వాంఛలు కలిగి, కోరికలు కలిగి హృదయంలో బ్రతుకుతున్నాడు మనిషి. పాపము చెయ్యడానికి మొట్టమొదటి కార్యం ఏమిటంటే మనిషి హృదయములో కలిగిన వాంఛ, కోరిక, ఆ తలంపే. చరిత్రలో మొట్టమొదటి పాపి ఉన్నారు కదా, ఎవరు? అవ్వమ్మ, ఆదాము. ఈ దంపతులు ఇద్దరు యొక్క జీవితాన్ని మనం చూస్తే, ఇంతకు ముందు మనం ఏ సందర్భంలో ఎక్కువసార్లు మనం చదువుకున్నామో ఆదికాండం 3వ అధ్యాయము. ఆ 2-3 అధ్యాయాల్లో మనం ఏదైతే నేర్చుకోలేదో, ఏదైతే వదిలేసామో దాన్ని ఈరోజు మరలా ఒకసారి చదివి ఎన్నో విషయాలు ఆలోచన చేద్దాం పిల్లారా. ఎందుకంటే ఆదికాండం 2వ అధ్యాయం, 3వ అధ్యాయం అనగానే బైబిల్ హిస్టరీలో చాలా బాగా పరిచయం అన్నమాట. ఎందుకంటే సాతాను అనేవాడు ప్రవేశించింది అక్కడేగా, అపవాది యొక్క ప్రవేశం అక్కడేగా. ఎవరు అపవాది? మనకు బాగా దగ్గరవాడు, మనకు బాగా తెలిసినవాడు, మనోడే. లేకపోతే మనకు డేనే అస్సలు గడవదు. ఎప్పుడు కూడా మన చేతిలో చెయ్యేసి ప్రతిరోజు ప్రతి నిమిషం మనల్ని నడిపించేవాడే దేవుడా? అపవాది ఈరోజు మన విరోధి కావాలి, అంతేగాని స్నేహితుడు కావద్దు. కాబట్టి చూద్దాము. దేవుడు ఆదికాండములో ప్రారంభ అధ్యాయాల్లో మనిషిని చేసిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇదిగో నరులారా, మనుషులారా, మిమ్మల్ని నేను ఈ వనములో ఉంచుతున్నాను. ఆ వనము ఏదేను వనమైతే, ఈ ఏదేను వనంలో ఉన్న సమస్తమైన తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నింటినీ తినండి, కానీ ఒక వృక్ష ఫలములు మాత్రం మీరు తినొద్దు అన్నాడు దేవుడు. ఆ వృక్షమే మంచి చెడు తెలివిని ఇచ్చే వృక్ష ఫలాలను మాత్రం తినొద్దు అన్నాడు. అదే సమయంలో జీవవృక్షమును కూడా ఇచ్చాను, దాని గురించి తినాలా తినొద్దు అని దేవుడు ఏం చెప్పలేదు. అక్కడ ఒకటే చెట్టు చూసి మాట్లాడాడు. ఆ చెట్టు ఫలాలు మీరు అస్సలు ఆడు జోలికి వెళ్ళొద్దన్నాడు. చూద్దాం ఒకసారి, చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తెలిసిన పాత సందర్భాల్లో నుండి కొన్ని లోతైన విషయాలు మనం ఆలోచన చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం పిల్లారా. ఆదికాండం 2వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ఆదికాండము 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా
చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. తోటలో అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. దాంతోపాటు జీవవృక్షం అనేది ప్రత్యేకమైన వృక్షం ఉన్నది. అలాగే రెండవ వృక్షము మంచి చెడు వివేకమును తెలివినిచ్చే మరొక వృక్షం ఉన్నది. దేవుడు చెప్పాడు, ఈ వృక్షము జోలికి మాత్రం మీరు అస్సలు వెళ్ళొద్దు. ఏమిటది? మంచి చెడుల వివేకమును తెలివినిచ్చే వృక్షము. మంచిదే కదండి. ఆ వృక్ష ఫలాలు తింటే నాకు మంచేదో చెడేదో తెలివేదో వివేచనేదో నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు తింటే తప్పేంటి? ఇప్పుడు మనకే రావాల ప్రశ్న, అవునా? బైబిల్ చదివితే మంచేదో చెడేదో మనకు తెలుస్తుందని మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. అలాంటప్పుడు మరి దేవుడు సెలవిస్తున్నట్లుగా మంచేదో చెడేదో వివేచన కలిగే జ్ఞానం నాకు వస్తుంది కాబట్టి, అలాంటప్పుడు మంచి చెడు తెలివినిచ్చే ఆ వృక్షఫలం తింటే తప్పేంటి అన్న ప్రశ్న మనకు రావాలిగా. ఖచ్చితంగా రావాలి. వస్తే ఈరోజు సందేశం మనకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ రెండు వృక్షాల గురించి మాట్లాడే, ఒకటేమో జీవవృక్షము, అది దేవుని యొక్క పరిశుద్ధతకు సంబంధించినది, ఆయన యొక్క మహిమ శక్తి ప్రేమకు సంబంధించినది. దాన్ని జోలికి వారు వెళ్ళలేదు. వెళ్ళొద్దని దేవుడు చెప్పలేదు. దాని గురించి దేవుడు చెప్పింది ఒకటే ఒక చెట్టు గురించి. ఆ చెట్టు ఏ చెట్టు? మంచి చెడుల తెలివి వివేచన కలగజేసే వృక్షము. ఆ ఫలాలను మాత్రం మీరు తినకండి అన్నాడు. 16వ వచనం చూద్దాం ఒకసారి. 16వ వచనం, 2వ అధ్యాయం ఆదికాండం 16వ వచనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, తింటే చస్తావన్నాడు. తింటే చస్తావన్నాడు. దినమున నిశ్చయముగా నీకు మరణం అన్నాడు. గమనిస్తున్నారు కదా? గమనిస్తున్నారు. తర్వాత ఏం జరిగింది చెప్పండి. చక్కగా ఒకరోజు సాతాను సర్పము రూపమున అవ్వమ్మ దగ్గరకు వచ్చింది. అవ్వా, ఓ స్త్రీ, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేవుడు ఏదైనా వృక్షఫలములు తినొద్దని చెప్పాడా అంటే, అవును దేవుడు చెప్పాడు, అదిగో కనబడుతుంది చూసావా, ఆ చెట్టు వృక్ష ఫలములను దేవుడు తినొద్దన్నాడు అని అంటే, ఓ పిచ్చిదానా, నేను చెప్పేదిను, అసలు తింటే నీకు మేలు జరుగుతుంది. ఏం జరుగుతుంది మేలు? నీ కన్నులు తెరవబడతాయి, అవునా? నీకు వివేచన జ్ఞానం వస్తుంది, నీకు తెలివి వస్తుంది. పైగా మీరు ఎలా ఉంటారో చెప్పనా, మీరు దేవతల వలె ఉంటారు అని చెప్పగానే స్త్రీ హృదయంలో ఏం ఆలోచన కలిగింది చెప్పండి. స్త్రీ ఎలా మారిపోవాలి ఇప్పుడు? ఏంజల్ అయిపోవాలి ఇప్పుడు, అంతేనా? సాతాను ఎలాంటి ఆశ చూపిందో చూడండి ఒకసారి. 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 4వ వచనము, అందుకు సర్పము, మీరు చావనే చావరు. అవ్వా, మీరు చావనే చావరు. దేవుడు మీకు అబద్ధం చెప్పాడు. చావనే చావరు. చదవండమ్మా. ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును. అంటే అప్పటి వరకు ఆదాము అవ్వల కళ్ళు లేవా? గుడ్డోళ్ళ వాళ్ళు ఏమైనా? అంతేనా? ఆదాము హవ్వలకు కళ్ళు లేవు, కన్నులు తెరవబడునని సర్పము చెబుతుంది అవ్వతో. అంటే అప్పటి వరకు వీళ్ళకి కళ్ళు లేవనా? వాళ్ళకి ఏమీ కనిపించట్లేదా? దేవుడు శరీర నిర్మాణములో వారిని ఏమంటారు, అంధులుగా నిర్మించాడా? ఏం చెప్తుంది ఇక్కడ సాతాను? మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ హృదయంలో ఏమి కలిగింది చెప్పండి? ఆశ కలిగింది. అబ్బా, నేను కూడా దేవత అయిపోతే బాగుంటుంది, అంతేనా? నేను కూడా దేవత అయిపోవాలి, మా ఆయన కూడా దేవత అయిపోవాలి. అప్పటి వరకు వీళ్ళు అన్నీ చూస్తూనే ఉన్నారు. శరీర నిర్మాణంలో అవయవాలై ఉన్న కళ్ళు కూడా బాగానే చేయబడ్డాయి, దేవుడు మంచిగానే రూపించాడు. అయినా ఎప్పుడైతే అపవాది వచ్చి మీ కన్నులు తెరవబడతాయని చెప్పిందో,
తన హృదయంలో వాంఛ కలిగింది. వాంఛను తీర్చుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది అవ్వమ్మ. వాంఛ ఎక్కువైపోయింది, కోరిక ఎక్కువైపోయింది. తీసుకున్నది, తిన్నది. ఆ తీసుకుని తెంపే క్రమములో తన హృదయంలో ఉన్న వాంఛ వలన ఆమె పాపము చేస్తున్నది కాబట్టి పాపము చేసిన వెంటనే కన్నులు తెరవబడ్డాయి. ఆ కన్నులు దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు కలిగిన కన్నులు అవి. అప్పటి వరకు మంచి కళ్ళే ఉన్నాయి. ప్రతిరోజు దేవుడు వచ్చి మాట్లాడుతుండేవారు అవ్వతో ఆదవతో. ప్రతిరోజు మంచి కళ్ళే ఉన్నాయి, ఏది చూసినా చక్కగా కనిపిస్తుంది. ఆ రోజు ప్రతిరోజు కూడా అలానే వారికి మంచి దృష్టితో చూసేవాళ్ళు. ఎంత మంచి దృష్టి అంటే వాళ్ళకి మేము దిగంబరులము, మాకు వస్త్రాలు లేవన్న ఆలోచన కూడా వాళ్ళకి లేదు. 2వ అధ్యాయము చివరి మాట ఏంటి? 2వ అధ్యాయము చివరి మాట ఏమిటి? అప్పుడు ఆదామును 25వ వచనం, అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుకకయుండిరి. అంటే వస్త్రాలు వేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు వాళ్ళకి. ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో, అయ్యో వస్త్రాలతో మనం కప్పుకోవాలి కదా అన్న ఆలోచన పుట్టింది. దేవుడు చేసిన జంతువులను చూడండి, వస్త్రాలు వేసుకో. ఎందుకంటే వాటికి నీచమైన ఆలోచనలు, నీచమైన కార్యాలు చేయాలన్న తలంపులు జంతువులకు రావు. ఏ నీచాలు? మనిషి చేస్తున్న అక్రమమైన వ్యభిచారం అనే నీచము అవి చెయ్యవు. గమనిస్తున్నారు కదా? ఎప్పుడైతే వీరి కన్నులు తెరవబడ్డాయో, ఎప్పుడైతే వీరిలో పాపము ఆవహించి, ఎప్పుడైతే వీరు సాతాను యొక్క మాట విని పాపాన్ని స్వీకరించారో, వారి హృదయంలో వాంఛలు ఎక్కువైపోయాయి. వాంఛలు ఎక్కువైన తర్వాత మేము తప్పు చేశామని వారి యొక్క దిగంబరత్వం అనేది వారికి ఎదురుపడిపోయింది. స్త్రీగా నాకంటూ కొన్ని ఆర్గాన్స్ ఉన్నాయి, వాటిని నేను కప్పుకోవాలి. పురుషునిగా నాకంటూ కొన్ని ప్రైవేట్ ఆర్గాన్స్ ఉన్నాయి, వాటిని నేను కప్పుకోవాలన్న ఆలోచన వీరికి ఎప్పుడు వచ్చిందనంటే తప్పు చేసిన తర్వాతనే వచ్చింది. అప్పటి వరకు వాళ్ళకి వస్త్రాలు అవసరం లేదు. ఒకవేళ ఆ దినమున మొదలుకొని ఈ దినమున వరకు ప్రపంచంలో ఏ మనిషి పాపం చేయకుండా ఉన్నట్లయితే ఈరోజు అసలు వస్త్రాల యొక్క అవసరతే ఉండేది కాదు. నిజం. మనిషి ప్రారంభంలో తప్పు చేశాడు, వస్త్రం యొక్క అవసరత ఏర్పడింది. ఈరోజు మనిషి దేని కొరకు ఏడుస్తున్నాడు చెప్పండి? మనిషి దేని కొరకు ఏడుస్తున్నాడు చెప్పండి? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఈ ధరింపజేసుకునే వస్త్రముల గురించి ఏడుస్తే ఏడ్చే స్థాయికి ఈరోజు మనిషి ఎలా పెరిగిపోయాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ప్రపంచంలో ఒక్కరు కూడా పాపం చేయకపోయినట్లయితే, పాపపు ఆలోచనలే వారి హృదయంలో రాకపోయినట్లయితే ఈరోజు మనుషులకి వస్త్రాలే ఉండేవి కాదు. నిజం. అదే నమ్మడానికి మీకు వ్యతిరేకంగా వేరే భావంలో అనిపిస్తున్నా అది నిజం. ఎప్పుడైతే వీరు తప్పు చేశారో ఆకులను తెచ్చుకుని వారు కప్పుకున్న చరిత్ర వీళ్ళదే. దేవుడు వచ్చితే ఆదాము ఎక్కడున్నావు కానీ నేను దిగంబరునై ఉన్నాను తండ్రి. ఏంటి పరిస్థితి? నేను చెప్పిన వాటి నువ్వు తిన్నావా అంటే, తినొద్దు అన్న వాటి నువ్వు తిన్నావా అంటే, ఎస్ నేను తిన్నాను. ఎందుకు తిన్నానంటే నీవు నాకు ఇచ్చిన స్త్రీ ఇవ్వడం వల్లే నేను తిన్నాను అన్నది. చూసారా, వీరి హృదయంలోనికి ఎప్పుడైతే పండు తింటే దేవతల వలె అవుతామన్న వాంఛ కలిగిందో పాపము చేయడానికి మనిషి పరుగులాడాడు, పాపము చేశాడు. తొలి దంపతుల యొక్క పరిస్థితి మనం చూస్తున్నాం ప్రియులారా. మొదటి దంపతుల పరిస్థితి మనం చూస్తున్నాం. మనిషి హృదయంలోనికి వాంఛ వచ్చింది, వాంఛ వచ్చిన వెంటనే పాపము చేశాడు. వాంఛ కలిగితే మనిషి పాపము చేస్తాడు. అది వ్యభిచారమైనా, దొంగతనమైనా, హత్య అయినా, మానభంగమైనా, ఏదైనా సరే హృదయంలో వాంఛ రావాలి. తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ పాపమే జరుగుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఆ విధముగా ఈ లోకములోనికి పాపము ఎంటర్ అయింది, పాపము ప్రవేశించింది. ఏంటి? ఆదాము హవ్వలకు కలిగిన వాంఛ. ఈ తెలివి, వివేచన ఇచ్చే ఈ వృక్షఫలాల కంటే మంచి రుచికరమైన వృక్షఫలాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని ప్రతిరోజు తింటున్నారు. కానీ ఎప్పుడైతే అపవాది వీటి గురించి చెప్పాడో అప్పుడు వాటి రూపమే మారిపోయింది. అవ్వ రియాక్షన్ చూద్దాం ఒకసారి. అవ్వ రియాక్షన్ చూస్తే
ఆరో వచనము స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అన్నట్టు చూసినప్పుడు ఆమె దాని ఫలములలో ఎన్ని తీసుకుంది? కొన్ని అని ఎప్పుడైనా చెప్పండి, ఎక్కువ ఫలాలు తీసుకుంది. 1-2 ఫలాలు తీసుకుని సాటిస్ఫై అయిపోలే. ఎప్పుడైతే ఆ స్త్రీ పండు మీద వాంఛ కలిగి ఉన్నదో ఎక్కువ తినేసింది. కొన్ని తీసుకుని మరికొన్ని ఆదాముకి ఇవ్వగా ఆదాము కూడా కొన్ని తిన్నాడు. మనిషికి వాంఛలు ఎక్కువైతే పాపాలు చేస్తాడనే కాన్సెప్ట్లో మీరు ఈరోజు వాక్యం వినాలి. మనిషి హృదయంలో వాంఛలు ఎక్కువైపోతే పాపాలు చేస్తాడు అనడానికి ఇదే, ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏం లేదు. మనిషి ఎలా మారిపోయాడనంటే, అప్పటి వరకు ప్రతిరోజు వచ్చి దేవుడే సలహా ఇచ్చేవాడు, దేవుడే ఆజ్ఞ ఇచ్చేవాడు, ఆజ్ఞ ప్రకారం వీరు బ్రతికేవారు. కానీ ఇప్పటి నుంచి మనిషి సొంత ఆలోచనల ప్రకారం వెళ్ళిపోతున్నాడు, సొంత జ్ఞానానుసారం బ్రతికేస్తున్నాడు. అసలు నిజంగా మనిషికి ఎలా బ్రతకాలో మనిషికి తెలీదు. దేవుడు చెబితే ఆ చెప్పిన దాని ప్రకారం మనిషి చేస్తే అలా నడుచుకోవాలి, అంతే సిస్టమ్, అది దేవుని ఉద్దేశ ప్రకారం. కానీ మనిషి ఎప్పుడైతే దేవుణ్ణి కాదని అపవాది ఆలోచనలు తెచ్చుకున్నాడో ఈరోజు సమస్త ప్రపంచ వినాశనానికి కారణము అపవాది మాత్రమే కాదు, కానీ మనిషి తనలో ఉన్న వాంఛలు కూడా, మనిషి అపవాది మాట వినుట చేత. ఇర్మియా గారు అంటున్నారు 10వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథములోని 10వ అధ్యాయము, ఇర్మియా గ్రంథములోని 10వ అధ్యాయం 23వ వచనం చూస్తే, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం చూద్దాం పిల్లలు. 23వ వచనము, యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదు. మనిషికి తెలియదు, మనిషి ఎప్పుడు ఎక్కడ ఎలా బ్రతకాలో మనిషికి తెలియదు. నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నాకు తెలుసు దేవా. మనిషికి ఎప్పుడు ఎలా బ్రతకాలో తెలియదు అసలు. దేవుడు అనుకున్నాడు, నేను ఎప్పుడు వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, ఆ ప్రకారం మీరు బ్రతికితే చాలు నాయన అనుకుంటే, మధ్యలో అపవాది మాట విని దేవునితో మనుషులతో ఉన్న సంబంధాన్ని వారు కట్ చేశారు. కట్ చేసిన తర్వాత లోకంలోనికి పాపం ప్రవేశించింది. వారి హృదయంలో ఏమున్నాయి చెప్పండి? పాపం చేయడం కంటే వారి హృదయంలో ఏమున్నాయి చెప్పండి? వాంఛలు ఉన్నాయి. ఆ వాంఛలు ఎలాంటి వాంఛలు అంటే వాటి వలన వస్తున్న ప్రయోజనం ఏమిటంటే దేవుడు చెప్తున్నాడు ఆదికాండం 3వ అధ్యాయంలో మనిషి తన హృదయంలో ఉన్న వాంఛల వలన పాపము చేసి ఎలాంటి ఫలితాలను అనుభవిస్తున్నాడంటే 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ప్రియులారా. 16వ వచనం చూస్తే ఆయన దేవుడు స్త్రీతో చెబుతున్న మాట, అవ్వా నీవు వాంఛ కలిగి పాపము చేసావు కదా, నీవు కోరిక కలిగి పాపము చేసావు కదా, నీ బ్రతుకు దినములన్నీ ఎలా ఉంటాయంటే నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి వెచ్చించదను, వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. చాలు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అనే మాటను చూడండి. భర్త ఎడల వాంఛ కలగడం ఏంటి? పాపము చేసిన తర్వాత వీళ్ళకి కోరికలు పుట్టాయా? పాపము చేసిన తర్వాత వీళ్ళు లైంగికంగా కలుసుకున్నారా? పాపము చేసిన తర్వాత వారు శారీరకంగా సుఖము నెరిగారా అంటే నో. పాపము చెయ్యక మునుపు కూడా వారు శారీరకంగా కలుసుకున్న దినాలు ఉన్నాయి. ఎక్కడ చదివాం మనము? 24వ వచనంలో 2వ అధ్యాయము, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను. అది మొదలుకొని వారి జీవితంలో లైంగికంగా కలుసుకోవడం అనేది జరుగుతూనే ఉన్నది. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు 3వ అధ్యాయం 16వ వచనంలో, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. ఆ వాంఛ చేత నువ్వు ఏం చేస్తావంటే నీ భర్తతో నువ్వు కూడుకుంటావు, నువ్వు గర్భాన్ని ధరిస్తావు. గర్భమును ధరించిన తర్వాత ప్రసవ వేదన ఎక్కువ అవుతుంది అన్నాడు దేవుడు. అలా కాకుండా వీరు తప్పే చేయకుండా దేవుని ప్రణాళిక చొప్పున వీరేం చేయాలి? మనిషిని భూమి మీద ప్రవేశపెట్టిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మనుషులతో మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి, ఏమన్నాడు ఇంకా? భూమిని నిండించి అని 4 పదాలు ఉపయోగించాడు అక్కడ. ఫలించాలన్నాడు, అభివృద్ధి చెందాలన్నాడు, విస్తరించాలన్నాడు, భూమిని నిండించాలన్నాడు.
అవి ఎప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలోనే దేవుడు తెలియజేశాడు. అంటే వాంఛ పుట్టక మునిపే, పురుషుని మీద వాంఛ కలగక మునిపే దేవుని ప్రణాళికలో వీళ్ళకి నేను కుమార్తెలను ఇవ్వాలన్న ఆలోచన కలిగి ఉంటే, వీరు పాపము చేసి వాంఛ వలన పిల్లలను కంటూ ఉంటే కనే సమయంలో నీకు ప్రసవ వేదన నేను మిక్కిలి భారము చేస్తున్నా అన్నాడు దేవుడు. అలా కాకుండా వీరు పాపమే చేయకుండా చక్కగా వారి దాంపత్య జీవితంలో ముందుకు అలా కొనసాగుతూ వెళితే ఈరోజు స్త్రీకి ప్రసవ వేదన ఉండేది కాదు. చూడండి, నిజం అదే. ఈరోజు ప్రసవ వేదన ఎక్కువ అవడానికి కారణం ఏమిటంటే, అవ్వమ్మ ఎలాగైతే తప్పు చేసిందో, ఆదాము ఎలాగైతే తప్పు చేశాడో, ఈనాటి వివాహమైన దంపతులందరూ కూడా అలాంటి కార్యాలే, నీచమైన కార్యాలు చేస్తున్నారు. అందుకే ప్రతి గర్భము వేదన, ప్రతి ప్రసవ వేదన ఎంతో భారము కలిగి ఉన్నది. మన దేశంలో కొంచెం బెటర్, కానీ కొన్ని కంట్రీస్లో మనం చూస్తే ముందే గర్భము ధరించిన స్త్రీలు నెల నిండగానే వెళ్ళిపోయి మాకు కోసేయండి, మేము నార్మల్ డెలివరీకి మేము సిద్ధంగా లేవని చెప్పి ముందే సర్జరీలు చేయించుకుని వాళ్ళు డెలివరీ చేయించుకుంటారు. తెలుసా? స్త్రీల గురించే మాట్లాడుతున్నాను. ఈనాటి స్త్రీల గురించి మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, వాళ్ళు ముందుగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మేము ఆ వేదన మేము భరించలేము కాబట్టి మాకు నార్మల్ డెలివరీలు వద్దని వేరే కంట్రీస్లో వాళ్ళు తమంతట తాము సిజేరియన్స్కి వెళ్తున్నారు. నిన్నటికి మొన్న తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే, ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యము చేస్తున్న గైనకాలజిస్టులకు చెప్పిన మాట ఏమిటంటే, ఎవరైతే నార్మల్ డెలివరీ చేస్తారో వాళ్ళకు 3,000 ఇన్సెంటివ్ ఇస్తామన్నదే. అంటే డెలివరీ చేయడానికి డాక్టర్ గారికి ఓపిక లేదు, కనడానికి కనేవాళ్ళకు కూడా ఓపిక లేదు. ఆశ చూపిస్తున్నారు ఈరోజు. నిజం, నిన్న లేదా మొన్న వార్తాపత్రిక మీరు చదవండి. తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్లకి, గవర్నమెంట్లో ఉన్న డాక్టర్లకి మీరు నార్మల్ డెలివరీ చేస్తే మీకు 3,000 ఇన్సెంటివ్ ఫ్రీ. అంటే రెగ్యులర్గా ఇచ్చే శాలరీతో పాటు ఈ 3,000 అదనంగా. మీరు అలా ఎన్ని నార్మల్ డెలివరీ చేస్తే అన్ని నార్మల్. చూస్తున్నారా? కనేవాళ్ళకి ఓపిక లేదు, కాన్పు చేసేవాళ్ళకు కూడా ఏమంటారంటే డెలివరీ డాక్టర్లకు కూడా ఓపిక లేదు. ఎందుకు చెప్పండి? నార్మల్ డెలివరీ అనుకో, రోజంతా వెయిట్ చేయాలి, లోపల ఉన్నోడు ఎప్పుడు బయటకు వస్తాడా అని వెయిట్ చేయాలి. అదే సిజేరియన్ అనుకోండి, అరగంటలు అయిపోతుంది. నార్మల్ డెలివరీకి చాలా తక్కువ డబ్బులు వస్తాయి. అదే సిజేరియన్కి అయితే వారం 10 రోజులు పెట్టుకోవచ్చు, రోజు సెలైన్లు ఎక్కించవచ్చు, రోజు బ్లడ్ టెస్టులు చేయొచ్చు. హాస్పిటల్ బాగా అభివృద్ధి చెందుతుంది. చూస్తున్నారా పరిస్థితులు ఎలా ఉన్నాయో? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు స్త్రీకి ప్రసవ వేదన చాలా భారమైన కార్యం. అది ఎంత భారం అంటే నేను కనలేను బాబోయ్. అందుకే పెద్ద పెద్ద కవులు చెప్పిన మాట ఏమిటంటే, స్త్రీ అట సుఖము ద్వారా గర్భమును ధరించి వేదన ద్వారా ప్రసవిస్తుంది అంటారు. అది నిజమే. అదే వాళ్ళెవరో చెప్పడం కాదు, కానీ నిజమే అది సామెత. ఎందుకు ఈ పరిస్థితులు ఈరోజు చోటు చేసుకున్నాయంటే, ఒకనాడు అవ్వమ్మ తప్పు చేసింది, ఆదాము తప్పు చేశాడు. అలాంటి తప్పు ఈరోజు కాలములో అందరూ చేసుకుంటూ వస్తున్నాడు. పౌలు గారు అన్నాడు, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా లోకములోనికి పాపము ప్రవేశించింది, అలాగుననే అందరూ పాపము చేయడం వల్ల మరణము అందరికీ సంప్రాప్తమాయెను. చాలామంది అనే మాట ఏమిటంటే, పాపము చేయడం వల్లే నార్మల్ డెలివరీలు అవ్వట్లేదు, పాపము చేయడం వల్లే గర్భవేదన ఇలా ఉన్నది అనే ఆలోచన మీద మనం ఉంచుకుంటే, దేవుడు వీళ్ళు పాపము చేయకముందే చెప్పాడు కొన్ని మాటలు. ఏమిటా మాట? ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. పాపం చేయడం వల్లే వీరికి పిల్లలు పుట్టారనే వాదన కరెక్ట్ కాదు. పాపము చేయకమునిపే దేవుడి ప్రణాళిక వేరే ఉన్నది. ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. అంటే పాపముతో సంబంధం లేదు. నిస్వార్థమైన హృదయము కలిగి మీ పడక అనేది, మీ పాన్పు అనేది నిష్కలంకంగా ఉంటే, వ్యభిచార దృష్టితో కాకుండా ఉంటే ఖచ్చితంగా మీరు భూమిని నిండించేవారే ఆదాము హవ్వమ్మ. కానీ ఎందుకు మీరు తప్పు చేసి ఇలాంటి వేదనను పెంచుకున్నారు? అక్కడ మొదలైన పాపము ఇక్కడికి కంటిన్యూ అయింది, అక్కడ మొదలైన ప్రసవ వేదన ఇక్కడ కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నది. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా, భర్త ఎడల వాంఛ. ఏమిటా వాంఛలు? కేవలం శరీరము
కోరే వాంఛలు మాత్రమే కాదు కానీ ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి, అంత బంగారం, ఇంత బంగారం, ఆ పొలము, ఈ పొలము, ఇంత శాలరీ, అంత శాలరీ. ఈరోజు వివాహాలు అనేవి ప్రేమతో జతపడట్లేదు, ఈ లోకములో ఉన్న అగ్రిమెంట్స్ ద్వారానే వెళ్తున్నాయి. చూడండి, దేవుని నిబంధన ప్రకారం వివాహాలలో చోటు లేదు. లోకానుసారమైన అగ్రిమెంట్ ద్వారానే, వాంఛల ద్వారానే, కోరికల ద్వారానే వివాహాలు అవుతున్నాయి. యవన ప్రాయములో స్త్రీ పురుషులు, యవనస్తులు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అంటాడు. ఆ అమ్మాయి కూడా కొద్ది రోజులకి వెంటపడగా ఐ లవ్ యూ టూ అంటుంది. ఇద్దరు ప్రేమ చూడండి, అది నిస్వార్థమైన ప్రేమ అంటే నో. వారి హృదయంలో ఉన్న వాంఛలను తీర్చుకోవడానికే ఆ ప్రేమలు. ఈరోజు ప్రేమ దేవుని వారలారా, మనిషి హృదయంలో వాంఛలు ఎక్కువైపోతున్నాయి. అలాంటి వాంఛలు ఎక్కువైపోయి పాపము చేసి చివరికి దేవునికి దూరం అయిపోతున్నారు. ఇది ఎవరి పరిస్థితి? అవ్వమ్మ పరిస్థితి చూసాము. ఆదాము గారిని చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం చూస్తే, ఆదికాండములోని 3వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తం ఆదాము భూమిని నేను చేసినప్పుడు చాలా సారవంతమైన నేలది, ఎంతో శ్రేష్టమైన ఫలాలనిచ్చే నేలది. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. భూమి పాడైపోయింది. చూస్తున్నారు కదా, మనిషి ఎందుకు ఈరోజు ఇంత కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయంటే మనిషి తప్పు చేయడం వల్లనే. అక్కడ ఆదాము తప్పు చేశాడు, ఇక్కడ మనము తప్పు చేస్తున్నాం. అక్కడ ప్రయాసం ఉన్నది, ఇక్కడ ప్రయాసం ఉన్నది, ప్రయాస కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడు ఆదాము గారికి మనకున్న పనులేమి లేవు. పొద్దునే లేవాలి, స్నానం చేయాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ఐరన్ చేసిన బట్టలు వేసుకోవాలి. భార్య పొద్దునే లేచి క్యారేజ్ చేసిస్తే క్యారేజ్ పట్టుకుని డ్యూటీకి వెళ్ళాలి, డ్యూటీ చేయాలి. మిషన్లు, కంప్యూటర్లు అన్నిటిని ఆపరేట్ చేయాలి. మళ్ళీ సాయంత్రం వెహికల్ మీద మరలా ఇక్కడికి రావాలి. ఇంత సీన్ ఆదాము గారికి లేదు. దేవుడి పని ఉన్నది, ఏదైనా వనమును నువ్వు సేద్యపరచాలి. ఆ పనిలో చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిన ఆదాము తప్పు చేయడం వల్ల అక్కడ మొదలైన ప్రయాస ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నది. చూడండి, అలా కాదండి, ఒక మనిషి ఏ తప్పు చేయకుండా గొప్పగా ఎదిగితే ఈ ప్రసవ వేదన ఉండదంటారా? ఒక మనిషి ఏ తప్పు చేయకుండా చక్కగా ఎదిగితే ఈ శ్రమ, ఈ కష్టము ఉండదంటారా అంటే నాకు తెలీదు. నాకు తెలిసింది ఒకటే, ఏ మనిషి కూడా తప్పు చేయకుండా ఇక్కడి వరకు రాలేడు. అది మాత్రం చెప్పగలను. ప్రియమైన దేవుని వారలారా, మనిషి హృదయాలలో వాంఛ కలగడం చేత ఎంత నేర చరిత్రతో పాటు భయంకరమైన పరిస్థితుల్లోనికి ఈరోజు సమాజం వెళ్ళిపోయింది. ఆదాము హవ్వలు అయిపోయారు. నా సందేశం అవలేదు. వీరిద్దరి తొలి సంతానము కయీను, రెండవ సంతానము హేబేలు. వారిరువురు కూడా ఒకరోజు దేవునికి అర్పణలు అర్పిస్తే ఒకరి అర్పణ అంగీకరించబడినది, మరొకరి అర్పణ తిరస్కరించబడినది. కయీను అర్పణ అంగీకరించబడలేదు, హేబేలు యొక్క అర్పణ స్వీకరించబడింది. ఒకరోజు దేవుడు వెళ్ళి అడిగాడు, ఏమిటి కయీను ముఖమంతా చిన్నబుచ్చుకుని ఇలా అయిపోయావేంటి, ఏంటి పరిస్థితి అనగానే, దేవా నువ్వేమో నా తమ్ముడి అర్పణ నువ్వు స్వీకరించావు, నా అర్పణ నువ్వు స్వీకరించలేవు అనగానే దేవుడు చెప్తాడు, నీవు సత్క్రియలు చెయ్యాలి. ఆదికాండం 4వ అధ్యాయము 7వ వచనం చూస్తే, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం చూస్తే, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపముంటుంది, నీ ఎడల పాపమునకు వాంఛ కలుగును. మనిషి ఎప్పుడైతే సత్క్రియలు చేస్తాడో పాపపు వాంఛలు నీ హృదయంలో ఉండవు. అందుకే ఎప్పుడు కూడా సత్యానికి ఆధారమైన వాక్యములో మన జీవితం కడగబడుతూ ఉండాలి. వాక్యం మన జీవితాన్ని నడిపిస్తూ ఉండాలి. ఎప్పుడైతే వాక్యాన్ని కాదని మనం బ్రతుకుతామో, ఎప్పుడైతే వాక్యం మనకు అవసరం లేదనుకుంటామో, అప్పుడు మన హృదయంలో వాంఛలు పెరిగిపోతాయి. ఆ వాంఛలు పాపము చేపిస్తాయి, పాపము మనల్ని ఏలుతుంది. పాపాన్ని మనం ఏలాలి, కానీ ఈరోజు పాపమే
మనలను ఏలుతున్నది. ప్రియమైన దేవుని వారలారా, చూసారా, వాంఛ కలుగుని నీ హృదయంలో. పాపము ఎక్కువైపోతే నీ హృదయంలో వాంఛలు ఎక్కువైపోతే నీ హృదయం అంతా పాపమైపోతుంది. ఎవరిని చంపాడు చెప్పండి? కయీను ఎవరిని చంపాడు చెప్పండి? తమ్ముణ్ణి మాత్రమే కాదు, చరిత్రలో విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రవక్తలలో మొట్టమొదటి ప్రవక్తను చంపాడు కయీను. హేబేలు ఎవరు? ప్రవక్త. చూద్దామా? లూకాసు వార్త 11వ అధ్యాయము. లూకాసు వార్తలోని 11వ అధ్యాయము. ప్రియమైన దేవుని వారలారా, కయీను చంపింది చిన్నోడిని కాదు, కానీ కయీను చంపింది దేవుని కుమారుణ్ణి. ఆ కుమారుని గురించి ఇక్కడ మాట్లాడుతూ లూకాసు వార్త 11వ అధ్యాయము 49వ వచనం చూస్తే లూకాసు వార్త 11:49, అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపుదును, వారు కొందరిని చంపుదురు, కొందరు హింసించుదురు. కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తము మొదలుకొని. ఆగండి ఒకసారి. లోకం పుట్టిందనగానే లోకములో పుట్టింది మొదట ఎవరు చెప్పండి? ఆదాము పుట్టాడు. లేదండి, ఆదాము కలగజేయబడిన వాడు, అలా అనుకున్న అవ్వమ్మ కూడా కలగజేయబడినదే. అలా వీరి ద్వారా మొదట పుట్టింది ఎవరు చెప్పండి? కయీను మొదట పుట్టాడు. కానీ యేసుప్రభు అంటున్నాడు, లోకము పుట్టినది మొదలుకొని. లోకం ఎప్పుడు పుట్టిందని అంటే హేబేలుతో పుట్టింది. నీతిలో, న్యాయములో, యథార్థతలో, సత్యములో ప్రవక్తగా హేబేలుతోనే లోకము ప్రారంభమైనది. నీతంటే ఏమిటనంటే హేబేలును చూడాలి మీరు అని చెబుతూ, హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠకమును మందిరమునకును మధ్యను నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తం అన్నాడు. చూడండి, ప్రవక్తలందరి రక్తము. ఆ ప్రవక్తలలో హేబేలు రక్తము కూడా చిందింపబడినది. కయీను చంపింది చిన్నోడైన తమ్ముడిని కాదు, కానీ మొట్టమొదటి ప్రవక్తను కయీను చంపేశాడు. హృదయంలో ఏం పుట్టింది చెప్పండి? నేను మంచి పేరు సంపాదించుకోవాలనుకుంటే నా క్రెడిట్ రాలేదు, వానికి మంచి పేరు వెళ్ళిపోయింది. అసూయ, హృదయపు వాంఛలో అసూయ ఎక్కువైపోయింది. ఇదే ప్రియమైన దేవుని వారు, మనిషిని నాశనం చేస్తున్నవి హృదయంలో ఉన్న తలంపులే, హృదయంలో ఉన్న వాంఛలే. అందుకే మనుషుల మధ్య సహోదరుని ప్రేమించాలి. దేవుని ప్రేమ అది. నాయనా నువ్వు సహోదరుని నువ్వు ప్రేమించు చిన్నోడు అని చెబితే దేవుడు చెబుతూ ఉంటే, ఈ కయీనేమో తమ్ముణ్ణి చంపేశాడు. ప్రేమించమని చెప్పిన ప్రేమ దైవ ప్రేమ. చంపాలి అనే వాంఛ కలిగింది కయీనుకి. ఈ కయీను గర్భములో ఒకడు వచ్చాడు, వాని పేరే లెమెకు. లెమెకు కొంచెం ఇంకా డిఫరెంట్. ఈ లెమెకు ఎంత డిఫరెంట్ అంటే, ఒక స్త్రీ చాలదన్నట్లు ఇద్దరిని చేసుకున్నాడు. చూద్దాం ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండములో 4వ అధ్యాయము 19వ వచనం చూస్తే, కయీను సంతానంలో వచ్చిన కయీనుకు ఒక మనవడు లాంటి ఈయన చేస్తున్న కార్యం ఏమిటంటే, 4వ అధ్యాయము 19వ వచనం చూస్తే, లెమెకు 2 స్త్రీలను పెండి చేసుకున్నాను. ఏనాయన ఒకరు సరిపోలేదా అంటే సరిపోలే. వీని వాంఛ వేరు. ఈరోజు ప్రపంచంలో ఇలాంటి వాంఛ కలిగి బ్రతుకుతున్నవారు చాలామంది. వివాహం అయింది, వేరే స్త్రీతో అక్రమ సంబంధాలు. వివాహం అయింది, వేరే అమ్మాయితో కూడా మాట్లాడాలి. వివాహం అయింది, వేరే పురుషుడితో మాట్లాడాలి. ఎందుకు? వివాహమైన తర్వాత నీ సొంత భార్య చేత నువ్వు ఉండాలి. వివాహమైన తర్వాత నీ సొంత భర్తతో నీవు ఉండాలి. అలా కాకుండా వేరొకరితో ఎందుకు మాట కలుపుతున్నావు నాయన అంటే, నా హృదయంలో వేరే వాంఛ ఉన్నది. ఏమిటా వాంఛ? దుష్టమైన పాపము, వ్యభిచారం, అక్రమ సంబంధాలు ఏర్పరచుకోవడానికి వాంఛ. ఇలాంటి వాళ్ళందరికీ లెమెకు అనేవాడు మూల పురుషుడు. ఒక అమ్మాయి సరిపోలేదు, ఒక స్త్రీ సరిపోలేదు, అలా ఎందరో స్త్రీలు కావాలి.
అలాంటి వాంఛ కలిగిన వారిలో మహామహులు ఉన్నారు. అబ్రహాము గారు, గొప్ప గొప్పోళ్ళు, దావీదు గారు, సొలొమోను గారు. ఈ వాంఛ దగ్గరే తొట్టిల్లిపోయారు, పడిపోయారు. చరిత్రలో ఆ కారణాల్లో చరిత్రహీనులుగా మిగిలిపోయారు ప్రియులారా. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఒక దావీదు గారు, సొలొమోను గారు చూడండి ఒకసారి. ఎక్కడ పడిపోయారు నాయన అంటే హృదయంలో వచ్చిన అనేక భార్యలు అనే ఆ కాన్సెప్ట్ దగ్గర వారి జీవితాలు పడిపోయాయి, పతనమైపోయాయి. ఎంతో కొంత జ్ఞానం తెలిసిన వారు దేవుని మాట వారి దగ్గరికి రాగానే దేవునికి మరలా సరెండర్ అయ్యారు. దేవా తప్పు చేశాం క్షమించనగానే దేవుడు కూడా పెద్ద మనసు చేసుకుని క్షమించాడు. కానీ ఈరోజు దేవుని క్షమాపణ అడిగేది ఎవరు చెప్పండి? ఎన్ని కుటుంబాలు ఈ అక్రమ సంబంధాల చేత కూలిపోతున్నాయి చెప్పండి? ఎన్ని కాపురాలు కూలిపోతున్నాయి చెప్పండి? నాశనం అయిపోతున్నాయి చెప్పండి? కారణం మనిషిని హృదయంలో స్త్రీల పట్ల వస్తున్న వాంఛ. చెప్పుకుంటూ పోతే ఎన్నో సందర్భాలు ప్రియులారా, ఎన్నో సందర్భాలు. మనిషి హృదయంలో వాంఛలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఆ వాంఛలను మనము కంట్రోల్ చేసుకోవాలి. చూద్దాం సామెతల గ్రంథంలో చివరిగా అది చూసుకుని మనము ముగించుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. సామెతల గ్రంథంలోని 21వ అధ్యాయము 17వ వచనం చూస్తే, సామెతల గ్రంథంలోని 21వ అధ్యాయము 17వ వచనం చూస్తే, సుఖభోగముల యందు వాంఛగల వానికి లేమి కలుగును, కష్టాలు ప్రారంభం అవుతాయి. ద్రాక్షరసమును నూనెయు వాంఛించు వానికి ఐశ్వర్యము కలుగద్దు అన్నాడు. కలుగును అన్నాడా? కలగదు అంటే నువ్వు రోజు సంపాదించినంతా కూడా తాగడానికి అయిపోతుంది. దాంతో నీ సంపాదన అయిపోతుంది. భార్యకి అన్నం పెట్టలేవు, వారికి కావాల్సిన మినిమం అవసరాలు ఏవైతే ఉన్నావో వాటిని తీర్చలేవు. చివరికి నీ శరీరం పాడైపోతుంది. నీ శరీరంలో ఉన్న ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోతాయి. దెబ్బ మీద దెబ్బ పడుతుంది. కుటుంబం యావత్తు కూడా రోడ్డున పడిపోతుంది. చాలామంది తాగేటోళ్ళు మాట మనం వింటే, నేను తాగకపోతే ఈ వాడికి పెద్ద బిల్డింగే కట్టేటోడు, నిన్ను ఎవడు తాగమన్నాడు? పైగా వీళ్ళు అనే మాట ఏమిటంటే వాళ్ళలో ఉన్న ఆ పులుపు చావదనమాట. అయ్యో తాగి నేను తప్పు చేస్తున్నాను, తాగకపోతే నేను మంచి స్థితిలోనే ఉండేవాడినన్న ఆలోచన, మంచి ఆలోచన రాదు. ఈరోజు నేను తాగుడు బంద్ చేద్దామన్న ఆలోచన రాదు. కానీ తాగకపోతే నీకన్నా పెద్దది కట్టేటోడిని, పెద్ద బిల్డప్ అది. ఎవడు తాగమన్నాడు? రోజుకి ఎందుకు అంత ఖర్చు చేసుకుంటున్నావు? ఎందుకు శరీరాన్ని గుల్ల చేసుకుంటున్నావు? భార్యను కొడుతున్నావు, పిల్లలను కొడుతున్నావు, సంబంధాలు తెగిపోతున్నాయి. సుఖాన్ని వాంఛ కలిగి ఉన్నావు, నీ జీవితంలో దరిద్రం నీ చుట్టూ తిరుగుతుంది అన్నమాట. అందుకే సుఖమును ప్రేమించొద్దు, దైవ మాటలను ప్రేమించు. ఆ మాట మాత్రమే నడిపిస్తుంది. అందుకే శరీరంలో దుష్ట వాంఛలు వస్తే వాటిని తీసివేసి దూరంగా పెట్టు. దేవుని వాంఛలు కొన్ని ఉన్నాయి, దేవుని కోరికలు కొన్ని ఉన్నాయి. ఏమిటా కోరికలు? ప్రారంభ శతాబ్దంలో అపోస్తలులు అనుసరించిన కోరికలు అవే. మాకు ఏది ఉన్నా లేకపోయినా దేవుడు మాకుంటే చాలు, ఆయన సన్నిధిలో మేము ఉంటే చాలన్న ఆలోచన కలిగి, వాంఛ కలిగి వారి జీవితాల్లో గొప్ప పరిచర్య చేశారు ప్రియమైన దేవుని వారలారా. అందుకే మనిషికి ఈ వాంఛలు ఎక్కువైపోవడం వల్ల విగ్రహారాధన వైపు వెళ్ళిపోయాడు. ప్రారంభం నుంచి చూస్తే మనిషికి వాంఛలు ఎక్కువైపోవడం వల్ల నీతిని తప్పాడు, న్యాయాన్ని తప్పాడు, సత్యాన్ని తప్పాడు. దుర్మార్గునిగా, దుష్టునిగా హేయమైన కార్యాలు చేస్తూ మనిషి నడుస్తున్నాడు. రోమపత్రికలు అంటాడు, స్త్రీలు స్త్రీలను వివాహం ఆడుతున్నారు, పురుషులు పురుషులతో సాంగత్యం చేస్తున్నారు. సంసార క్రమం అనేది తప్పిపోయింది. ఎందుకు అంటే దేవుని వాంఛల ప్రకారం, దేవుని చిత్తానుసారంగా, దేవుని కోరిక చొప్పున మనిషి బ్రతకట్లేదు. మనిషి తన హృదయ ఆలోచన చొప్పున, తన హృదయంలో ఉన్న వాంఛల చొప్పున బ్రతకడం వల్ల ఈరోజు ఇన్ని అనార్థాలు జరుగుతున్నాయి సమాజంలో. కాబట్టి క్రైస్తవులమైన మనము ప్రతి విషయంలో కూడా అత్యంత జాగ్రత్త కలిగి, నీతియుక్తంగా, న్యాయయుక్తంగా దేవుని కార్యాల ప్రకారం మన జీవితాన్ని కట్టుకుందాం. దేవుని వాంఛ ప్రకారము ఏంటి? దేవుని వాంఛ మనము ఆయన కొరకు నియమింపబడిన వారము. ఆయన పనిలో మనం ఉండాలి, ఆయన కోసం బ్రతకాలి. ఆయనకున్న పరిశుద్ధత ఏదైతే ఉన్నదో ఆ పరిశుద్ధతకరమైన జీవితాన్ని మనం కొనసాగించాలి. మీ దేవుడు నేను యెహోవా, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా
పరిశుద్ధులుగా ఉండడం అనేది ఆయన వాంఛ, ఆయన కోరిక. ఆ పరిశుద్ధతను పక్కకి ఎప్పుడో నెట్టేశాము. పాపపు వాంఛలు ఏవైతే ఉన్నావో వాటిని మనం చేసుకుంటూ కోరుకుంటూ ఈరోజు దేవునికి దూరం అయిపోయాడు మనిషి. ఎంత దూరం నాయన అంటే దేవునికి నరునికి మధ్యగా గోడ మన పాపములు ఉన్నవి. మన పాపములు దేవునికి నరునికి మధ్య ఒక గోడ ఎత్తు నిలబడింది ప్రియమైన దేవుని వారలారా. అందుకే మనిషి దేవుని చూడలేకపోతున్నాడు, అందుకే మనిషి దేవునితో మాట్లాడలేకపోతున్నాడు, మనిషి దేవుని చెంతకు రాలేకపోతున్నాడు. గమనిస్తున్నారు కదా, ఫంక్షన్ అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాం, దేవుని కార్యక్రమాలు అంటే చాలా స్లోగా ఉంటాయి మన కార్యాలు. ఎందుకు? వాంఛ. ఆరాధన పట్ల, దేవుని కార్యాల పట్ల మనకు వాంఛ ఉంటే మన వేగం వేరే ఉంటుంది. అలా కాకుండా లోకానుసారమైన కార్యాల పట్ల మన వాంఛలు ఉంటే మన వాంఛలన్నీ అటు తిరిగి ఎప్పుడుకో దేవుని సన్నిధికి వస్తాం. అందుకే మన వాంఛలు దేవుని తట్టు తిప్పాలి. అప్పుడు దేవుడిని హృదయ వాంఛలను ఆయన సన్నిధిలో తీరుస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం.